గురుగారు, కొంతమందికి యాక్సిడెంట్స్ ఊరికే అవుతూ ఉంటాయి. అసలు ఈ యాక్సిడెంట్‌కి, జాతకానికి ఏమైనా సంబంధం ఉందా? నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురు. నమస్కారం. 100% సంబంధం. 100% ఓకే. ఇప్పుడు మాక్సిమం ఏంటంటే కొన్ని రోజులు బాగా లైఫ్ నడుస్తుంది. నడిచినాక అసలు తరచూ ఊకే మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్ లేదు. పోతూ పోతానే కింద పడతాడు, బండ్లనే యాక్సిడెంట్. దీనికి రీజన్ ఏంటంటే శని దశ స్టార్ట్ కావడం. శని అంతర్దశనన్నా శని దశనన్నా స్టార్ట్ అయితే యాక్సిడెంట్ లేదు. శనీశ్వరుడు ఏం చేస్తాడంటే డబ్బు కష్టాలు పెట్టాలి కాబట్టి, డబ్బు బాగా ఇబ్బంది పెట్టాలి కాబట్టి అనారోగ్యం అని కల్పిస్తాడు, దెబ్బలను ఐరన్ వస్తువులు ఊకే డ్యామేజ్ ప్రతిది. దానికి మన చేయి చూసినా తెలిసిపోతుంది. శని దశ స్టార్ట్ కాగానే మనకు ఈ మధ్యవేలు శని స్థానం అంటాము, ఇక్కడ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంత గుంతలాగా వస్తుంది. దీని చూసే చెప్పొచ్చు. అయితే ఆ శని స్టార్ట్ అయింది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే శనికి సంబంధించిన నీలం స్టోన్ 5 నుంచి 5 క్యారెట్ల పైన మన మగపిల్లకైతే కుడిచే మధ్య వేలకు, ఆడపిల్లకైతే ఎడమచే మధ్య వేలకు ధరించాలి. ధరిస్తే ఇమ్మీడియట్లీ యాక్సిడెంట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ అయిపోతుంది, డబ్బు సమస్య ఉంటే తీరుతుంది. అయితే ఇంకా కొందరికి ఏమైతుందంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఎనర్జీలు వీళ్ళ దగ్గర పాస్ అవుతాయి. అయితే వాళ్ళ దోస్తు చచ్చిపోయినా, వాళ్ళ ఇంట్లో అమ్మమ్మనో తాతమ్మనో ముసలి ఉంటే వాళ్ళు చనిపోయినాక ఏమైందంటే అతి ప్రేమతో వాళ్ళ ఎనర్జీ వీళ్ళ దగ్గరకు వస్తుంది. అప్పుడు డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అది ఏం చేస్తుంది, ఎప్పుడు వీని తీసుకెళ్దామని చూస్తుంటది ఎనర్జీ. అంటే వీటిని చంపుకొని తీసుకెళ్దామని ఆలోచిస్తుంటది. ఇప్పుడు నిన్న మధ్య ఒక లేడీ 2 పిల్లలు పట్టుకొని ట్రైన్ కింద పడి చచ్చిపోయింది మొన్న అర్ధరాత్రి 1 గంట. అది రాత్రిపూట అయితే యాక్సిడెంట్. అలాంటి యాక్సిడెంట్ ఆ నెగిటివ్ ఎనర్జీ లాక్కెళ్తాయి. రండి అని తీసుకెళ్లి చంపేసి ఆత్మను తీసుకెళ్తాయి, జతకు తీసుకెళ్తాయి. అట్లా ఇలా ఎనర్జీలు పట్టిన వాళ్ళకి కూడా యాక్సిడెంట్ తరచూ అవుతుంటాయి. అంటే దబ్బేయాలి కాబట్టి దేని కింద దొబ్బుతుంటది, మనల్ని పోతూ కింద దొబ్బేస్తుంది. ఇవి కూడా ఎప్పుడైతే అంటే మాక్సిమము అష్టమి, చతుర్దశి, అమాస ఈ మొత్తం మీద ఈ మన నెల రోజులల్లా ఈ 3 టైంలు వచ్చినప్పుడు 6 సార్లు, పున్నమాష్టమి, పున్నం చతుర్దశి 5 సార్లు అనుకోండి, అమాస ఈ టైంలలో ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే. మీరు ఎప్పుడు వార్తలు చూసినా, టీవీ చూసినా ఈ టైంలలో యాక్సిడెంట్ బాగా అవుతుంది. ఎక్కువ చనిపోయేటోళ్ళు ఆ టైంలో చచ్చిపోతారు, మిగతా రోజులు చచ్చిపోరు అంత ఎక్కువ. దీనికి రీజన్ ఏంటంటే బెంగళూరు హైవేలో ప్రతి అమావాస్యకి యాక్సిడెంట్స్ అవుతాయి. ఏడైనా ఇది యాక్సిడెంట్ ఒక హైవేనే కాదు, అమాస రోజు ఖచ్చితంగా అయితే. అమాస రోజు ఈ నెగిటివ్ ఎనర్జీల ఫ్రీక్వెన్సీ హెవీగా ఉంటుంది. అవి బాగా ఒక ఎనర్జీ పోయి 10 ఎనర్జీలు వాటి మీద దాడి చేస్తాయి. ఆ స్టీరింగ్ అయినా వాటి తిప్పుతాయి ఎనర్జీ. వీడు డ్రైవ్ చేయడు, ఆడిపోతుంటది, వీనికి దొలకుండా స్టీరింగ్ తిరిగిపోతుంది. ఎందుకు తిరిగిపోతే వీనికి అర్థం కాదు, అవి తిప్పేస్తాయి స్టీరింగ్. కాబట్టి యాక్సిడెంట్ అయితే ఇట్లా నెగిటివ్ ఎనర్జీ పడతాయి. లేదా శని స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఉండి శని స్టార్ట్ అయినా ఇంకా విపరీతం అన్నట్టుగా వాడు చెప్పుకోలేడు. వాడు చనిపోవడం ఒకటే డిసైడ్ అవుతాడు, నేను చనిపోతా బతకలేను అంటే వాడు అంత ఇబ్బంది పెడతాయి జాతక పరంగా. శని ఉండి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే వాడు ఖచ్చితంగా చనిపోవడము, లేకపోతే సూసైడ్ చేసుకోవడమో, ఉరి వేసుకోవడమో చనిపోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరంటే మా దగ్గర వస్తే స్కానర్ తోటి చెక్ చేసి నెగిటివ్ ఎనర్జీ ఎవరు, ఆడనా మొగనా కూడా చెప్తా, అతను ఎవరో చెప్తా, ఆ ఎనర్జీ ఎందుకు వచ్చిందో చెప్తా, దాన్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేస్తే అతనికి ఈ యాక్సిడెంట్ లో బాగా తప్పుతుంది. శనికి సంబంధించిన నీలం స్టోన్ పెడితే దాని నుంచి విముక్తి కలుగుతుంది. ఓకే, థాంక్యూ సార్. నమస్తే.